ఏజ్ ఎంతరా? మిమ్మల్ని ఎవరు తాగమన్నారా? టచ్ చేసారా అయిపోతారా చెప్తున్నాను. బీరన్ ఉంటదా? ఇంకేముండదా? ఆలోచించాలని గ్యాస్ రాలేదు ముందు తాగడం వల్ల. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్ల. ఈరోజు ఒక మోటివేషన్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. నాకు ఒక ఫోన్ వచ్చింది, అక్క పలానా చోట ఒక 4 అబ్బాయిలు డ్రింక్ చేస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళకుండా, వాళ్ళది చిన్న ఏజ్, సో వాళ్ళకి తెలియకుండా వీడియో చేయండి అక్క అని చెప్పేసి నాకు కాల్ చేశారు. సర్లే అని చెప్పేసి నేను ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మోటివేషన్ వీడియో ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో డెఫినెట్లీ మేము ప్రాంక్ చేస్తాం, ఓకేనా? అరే తమ్ముడు, పరిగెట్టారా వీడియో తీస్తున్నా. సో ఎవరన్నా పరిగెట్టారంగా వీడియో తీసేస్తా. ఎక్కడ కూర్చున్నారో అక్కడికే నుంచోండి. అరే గ్లాస్ ఎందుకురా కింద నెట్టేసా, పైకెట్టు. ఏ క్లాస్ చదువుతున్నారా? నువ్వు 10th, నువ్వు 9th, నువ్వు ఇంట్రో 10th. స్కూల్కి వెళ్ళలేదా? మానేశారు అంటే ఇలా చెట్టులో కూర్చొని తాగడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా మాదార్చోద్? అంటే 9th క్లాస్ నుంచి మీరు తాగుతున్నారా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ నీకెందుకు? ఏంటి మమ్మీ ఎవడు? మహా అయితే ఒక 15 సంవత్సరాలు ఉంటాయా? సరే 15 సంవత్సరాలు దాటేసి అని చెప్పేసి మీరు పెద్ద యూత్ కింద అయిపోతున్నారా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా మీకు? మీరు సొంతంగా పని చేసుకుంటున్నారా? ఏ పని చేస్తున్నారు? కూలి పని చేసుకుని డబ్బులు దాచుకోవాలి కానీ మరి మందు తాగడం ఏంద్రా? చదువుకోండి ఫస్ట్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది దవడ పగిలిపోద్ది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు? దేనికి? మీ ఏజ్ ఎంతరా? మిమ్మల్ని ఎవరు తాగమన్నారా? టచ్ చేసారా అయిపోతారా చెప్తున్నాను. తాగడం అనేది తప్పు, అర్థమైందా? తప్పును తప్పు అని తెలుసుకో. నేను చెప్పేది ఒకసారి వినండి, తర్వాత మీరు తాగుతారో ఊరేసుకుంటారో మీ ఇష్టం. మనసులే కరగని లోకమే లోకమా. నేను తాగుతాను, తప్పేముంది? అంటే ఒక ఆడపిల్ల వచ్చి మీకు చెప్తున్నా, మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా? దీని మీద ఏముందిరా? బీరాన్ ఉంటది, ఇంకేముంటది? బీరన్ ఉంటదా? ఇంకేముండదా? మీకు తెలుగు వచ్చారా? మీకు తెలుగు వచ్చా? రాదు మాకు అవన్నీ. మీకు ఎవరికి తెలుగు రాదా? నేను చదవనా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఉంది, అందులోని 18+ 18 సంవత్సరాలు నిండకన్నా మీరు ఎవరైనా మందు తాగారని ఎవరికన్నా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ వెళ్ళిందా? మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్. మళ్ళీ నాన్ బెయిల్ కూడా రానివ్వడు ఎవరికి కూడా. తాగడం వల్ల ఏమొస్తుంది? ఊపు వస్తుంది నేను గూడు చెట్టు ఉండండి.
ఇప్పుడు మీకు మీరు ఇంకా నువ్వు ఇంటర్ చదువుతున్నావు, మీరు ముగ్గురు 10th చదువుతున్నారు, ఇంకా మీరు ఇక్కడే ఉండిపోతారా? ఇంకా పై చదువులకు మీరు ఏం చదువుకోరా? వెళ్తాం అలా ముందుకు వెళ్తాం, తాగుతూనే వెళ్తాం. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవడు? ఎవరు మిమ్మల్ని తాగినప్పుడు కరెక్ట్ గా నుంచోబెట్టి తన్నలేదురా, అందుకే మీరు ఇలా తయారయ్యారు. అర్థమైందా? ఎవడన్నా చూసినప్పుడు వాళ్ళు అక్కడ మందు తాగుతున్నారని చెప్తున్నారు తప్ప, నా కొడుకు కూడా ముందుకొచ్చి వాళ్ళు తాగుతున్నారని కర్ర పెట్టి కొట్టుంటే ఎవ్వడు కూడా మీలాంటి ఏజ్ 10-11 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కడు ఏదో టీనేజ్ గా ఫీల్ అయిపోయి మందు బీర్ బాటిల్ చేతిలో ఉండే నా అంత హీరో లేరని బిల్డప్ ఇస్తున్నారు. మీరు ఎవరి గురించి ఆలోచించకపోయినా మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కోసం ఆలోచించండి. ఒక్క నిమిషం. నేనేం చెప్తున్నానని బొమ్మలా వింటున్నారు అంటే నువ్వు నాకు చెప్పావులేవే అని అనుకుంటున్నారా? సర్లే, మీ ఇష్టం తమ్ముడు, మీ లైఫ్, మీ డబ్బులు, మీరు కూలీ చేసుకుంటున్నారు, మీరు పని చేసుకుంటున్నారు, మీరు తాగుతున్నారు. నేను చెప్పిన మాట మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు, మీరు ఎవరి గురించి ఆలోచించలేదు కదా. మీరు బయటికి రావడానికి ఒక తల్లికి 9 నెలలు పడుతుంది. ఆ 9 నెలలు ఎంతో బాధపడి మిమ్మల్ని బయటికి తీస్తుంది కదా. అప్పటి నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా మీ అమ్మ నాన్న చూసుకుంటున్నారు కదా. మరి ఒక్కసారి కూడా మీరు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారా? ఆలోచించాలని ధ్యాస రాలేదు ముందు తాగడం వల్ల. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగుంటున్నాయి కాబట్టి మీకు ఏదో కష్టపడుతున్నారు, తెచ్చుకొని తాగుతున్నారని వెళ్ళబాబు. మీరు మంచానికి అవుతారు చూడు, అప్పుడు తల్లి విలువ ఏంటో తండ్రి విలువ ఏంటో అనేది తెలుస్తుంది. మీ ఇష్టం, మీరు తాగితే తాగండి, మీ లైఫ్ అంటున్నారు కదా. సో ఇప్పుడు అనేది ఏమీ తెలీదు. ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించుకోండి. అక్క చెప్పింది రైట్ అక్క అనుకుంటారో లేదా ఇది ఎవరితో రోడ్డు మీద వచ్చి వాగుతుంది అనుకుంటారో అది మీ ఇష్టం, మీ ఆలోచనకే నేను వదిలేస్తాను. ఆలోచించుకోండి తమ్ముడు. ఒక నిమిషం మీరు కెరియర్లో ముందుకెళ్ళాలి. మీది చిన్న ఏజ్, ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చి 50 సంవత్సరాలు వచ్చి తాగుతున్నారంటే వాళ్ళకి ఎంతో బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి అది ఇంకా ఏజ్ కూడా రాలేదురా. మీకు 15 సంవత్సరాలు ఉన్నాయి. స్కూల్ మానేసి ఇలా చెట్లంట ఇలా తోటల్లో తాగుతున్నారని మాకు ఇన్ఫార్మ్ వచ్చింది కాబట్టి మీ మీద వీడియో చేయమన్నారు. అర్థమైందా? మీరు చేసిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు బుర్ర పాడైపోయిందా? మీ ఏజ్ ఏంటి, మీ మాటలేంటి, మీ తాగుడేంటి? రోజు తాగితే పోతాయి 2 కిడ్నీలు కూడా పోతాయి. తాగితే నా కోసం కాదురా, నిజంగా చెప్తున్నాను. అంటే చాలా మంది పిల్లలు మీ ఏజ్ లో మందు బాటిల్ తాగితే సినిమాలో చూపించిన దానికి ఇన్స్పైర్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఈ ఏజ్ లో పక్కన తాగుతున్న వాళ్ళు మనకెందుకులే అని కాకుండా ఎవరన్నా వచ్చి అడిగితే అది తప్పు అనుకుని వాళ్ళు తాగడం మానేస్తారేమో. అర్థమైందా? ఒక్కసారి మీరు తాగే ముందు మీ అమ్మ నాన్న తలుచుకోండి. అర్థమైందా? వీడియో డిలీట్ చేశాడు. వీడియో డిలీట్ చేయాలా? ఎందుకురా? నాకేంటి భయం, మళ్ళీ లైఫ్ ఎంజాయ్ అన్నారు కదా. పోలీస్ టీమాయిలే కదరా, మీరు ఫోన్ కొడితే డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసేస్తాను. సరే నేను డిలీట్ చేసేస్తాను. సరే.